Good morning to one and all. Welcome to video class. Today I explain the second lesson in 8th class, energy from the sun. Energy from the sun. What is the meaning of energy here? శక్తి. ఎనర్జీ అంటే ఏంటినా శక్తి. సన్ అంటే మీకు తెలుసు సూర్యుడు. మరి సూర్యుడు శక్తి వనరు. లెసన్ని తెలుగులో ఏమని పిలుస్తాం? సూర్యుడు శక్తి వనరు. నౌ వీ హ్యావ్ టు గోయింగ్ టు ద ఇంట్రడక్షన్. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం నాన్న. విషయ అవగాహన. సూర్యుడు మనకు ఎలా ఉపయోగపడుతున్నాడు, మనకి ఎన్నెన్ని లాభాలు ఉన్నాయి సూర్యుని నుంచి అనేవి మనం ఇక్కడ లెసన్లో చూద్దాం. ఫస్ట్, ద ఎర్త్ ఆన్ విచ్ వి లివ్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ డైవర్సిటీ. మనము భూమి మీద అనేక రకాలైనటువంటి వైవిధ్య ప్రాంతాలతో, డైవర్సిటీ అంటే వైవిధ్యం అంటే రకరకాలైనటువంటి ప్రాంతాలతో మనము ఇక్కడ నివసిస్తున్నాం. మీన్స్ ప్లాట్యూస్ అండ్ ద ప్లెయిన్స్, మౌంటైన్స్, డిఫరెంట్ డైవర్సిటీ ఈస్ దేర్. ద నేచర్ అండ్ ద యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, బర్డ్స్ అండ్ డిఫరెంట్ aspect of the diversity is there on the earth surface. In the previous classes already you learn about the aspects. అంటే ఆస్పెక్ట్స్ అంటే అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వైవిధ్యం మీరు చూసారు. ఏంటివి అక్కడ ఏమేమి చూసారు మీరు? ఓషియన్స్. ఏం నేర్చుకున్నారన్నా? ఇన్ ప్రీవియస్ క్లాసెస్ యూ హ్యావ్ టు లెర్న్ ద ఓషియన్స్, కాంటినెంట్స్, మౌంటైన్స్ అండ్ ద రీజియన్స్ అండ్ స్కానిటీ ఆఫ్ రెయిన్ఫాల్. స్కానిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అంటే తక్కువ వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాలు, తర్వాత మౌంటైన్ రీజియన్స్ కొండ ప్రాంతాల గురించి, మహాసముద్రాల గురించి, ఖండాల గురించి కూడా మీరు నేర్చుకున్నారు. ఎక్కడ? ప్రీవియస్ క్లాసెస్ ఇన్ 7th or 6th. నెక్స్ట్ you have noticed that the while it is cool in morning, it gets warmer during the day and gets cooler again in the night. What you have to observe here? You have noticed that already you came into the earth surface, but you have to observe into the daytime to every day. కదా నాన్న? ఎవ్రీ డే మీరు డే టైమ్ని, తర్వాత ఆఫ్టర్నూన్ని, మళ్ళీ నైట్ టైమ్ని అబ్జర్వ్ చేసినట్లయితే యూ హ్యావ్ టు నోటీస్డ్ అండ్ అబ్జర్వ్డ్ ఆల్రెడీ ఇట్ ఈజ్ కూల్ ఇన్ ద మార్నింగ్. లేయంగానే 5 o'clock 6 o'clock లేయంగానే మొత్తం ఎలా ఉంటుంది మనకి? ఆహ్లాదకరమైనటువంటి గాలి అంటే ప్లెజెంట్ వెదర్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ కదా నాన్న. అట్మాస్ఫియర్లో మనము 5 గంటలకు 5:30కు లేయంగానే మనకు చాలా చల్లటి గాలి వస్తుంది కదా. నెక్స్ట్, ఇట్ గెట్ వార్మర్ డ్యూరింగ్ ద డే గడిచే కొద్దీ అంటే రోజు గడిచే కొద్దీ మధ్యాహ్నం అయ్యే వరకు ఎలా ఉంటుంది? వామ్గా ఉంటుంది, అంటే వెచ్చగా, కొంచెం ఎండగా కనబడుతుంది. అండ్ గెట్స్ కూలర్ అగైన్ ఇన్ ద నైట్. మళ్ళీ నైట్ టైం కాగానే ఏమవుతుంది? చాలా కూల్గా అయిపోతుంది. ఏంటి? ఎర్త్ సర్ఫేస్. మరి ఇక్కడ వేడి ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ వీ హ్యావ్ టు గెట్ ద వామ్ ఆన్ ద డే. ఉదయం చాలా చల్లగా ఉంటుంది, తర్వాత మళ్ళీ డే గడిచే కొద్ది వామ్గా ఉంటుంది, మళ్ళీ నైట్ టైం కాగానే చల్లగా ఉంటుంది. వేర్ వీ హ్యావ్ టు గెట్ దిస్ వన్? వీ హ్యావ్ టు నో దిస్ ఇన్ దిస్ లెసన్. This is the variation of temperature in one place. Temperature also varies from place to place on the earth. This is the variation of temperature. ఇదంతా కూడా ఉష్ణోగ్రత ప్రభావము. ఇన్ వన్ ప్లేస్ ఒకే రకంగా ఉండదు. ద టెంపరేచర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ టు ద వన్ ప్లేస్. సేమ్గా ఉండదు. ఇట్ ఈజ్ వేరియస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఆన్ ద ఎర్త్. ఇక్కడ మనకి చల్లగా ఉంటే ఇంకొక చోట ఎలా ఉంటుంది? చాలా వేడిగా ఉంటుంది, ఇంకో చోట చాలా కూల్గా ఉంటుంది. దిస్ ఈజ్ దే హౌ టు విల్ బి చేంజింగ్ ఇన్ టు ద డే టు డే. ఇది మారుతూ ఉంటుంది. వెదర్ అంటే మారుతూ ఉంటుంది. రోజు మారుతూ ఉండొచ్చు, లేకపోతే గంటకు ఉండవచ్చు, లేదా వారమైన ఒకే రకమైనటువంటి వాతావరణ పరిస్థితి కనిపిస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి మా. In the equatorial region where it is warm throughout the year and you will read about the polar region which are very cold. చెప్పనా? This is the variation of temperature. This temperature varies from place to place. భూమధ్య రేఖ దగ్గర, ఈక్వేటరియల్ రీజియన్ మీన్స్ భూమధ్య రేఖ ప్రాంతం దగ్గర ఇట్ గెట్ వార్మ్. ఎలా ఉంటుంది? చాలా
వెచ్చగా ఉంటుంది. ఆల్రెడీ యు నో దట్ వన్, ఆల్రెడీ మీకు తెలుసు. భూమధ్య రేఖ అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్లో మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను 7th క్లాస్లో. ఓకేనా? నేర్చుకోకపోయినా నెక్స్ట్ మనకి కంటిన్యూ అవుతాయి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేవి, అప్పుడైనా నేర్చుకోవచ్చు. ఇన్ ద ఈక్వేటరియల్ రీజియన్, పైన చెప్పిన పాయింట్ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది చూడండి అన్న. దిస్ ఈజ్ ద వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్లో చాలా తేడాలు ఉంటాయి. ద టెంపరేచర్ ఆల్సో వేరియస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్. భూమి మీద టెంపరేచర్ అనేది ఒకే చోట ఒకే రకంగా ఉండదు. అనేక రకాలుగా అనేక చోట్ల టెంపరేచర్ అనేది వివిధ రకాలుగా కనబడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద ఈక్వేటరియల్ రీజియన్, భూమధ్య రేఖ ప్రాంతం దగ్గర, వేర్ ఇట్ ఈస్ వార్మ్ త్రూ అవుట్ ద ఇయర్, అంటే భూమధ్య రేఖ వద్ద దగ్గర సంవత్సరం అంతా కూడా వెచ్చగానే ఉంటుంది. అండ్ లాటర్ యూ విల్ రీడ్ అబౌట్ ద పోలార్ రీజియన్, మీరు పోలార్ రీజియన్ గురించి తెలుసుకున్నట్లయితే విచ్ ఆర్ వెరీ కోల్డ్, టండ్రా ప్రాంతము. దిస్ టండ్రా రీజియన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్థన్ హెమిస్పియర్, గ్రీన్లాండ్, అలస్కా, కెనడా, ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడ ఉండేటువంటివి, నార్థన్ హెమిస్పియర్లో ఉండేటువంటి టండ్రా ప్రాంతాలు. ఇక్కడ ఎస్కీమోలు నివసిస్తారు. ఇది మీకు 4th లెసన్లో వస్తుందన్న పోలార్ రీజియన్ అనేది. అంటే భూమధ్య రేఖ వద్ద దగ్గర మనకి ఎప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా వెచ్చగానే ఉంటుంది, వేడిగానే ఉంటుంది. వై? ద సన్ టు రిసీవ్ ద సన్ రేజెస్ ఇన్ టు ద డైరెక్ట్లీ టు ఆన్ ద ఈక్వేటర్, భూమధ్య రేఖ వద్ద పడతాయి కాబట్టి నిట్ట నిలువుగా, అంటే 90 కోణంలో కాకుండా నిట్ట నిలువుగా, అంటే స్ట్రేట్గా భూమధ్య రేఖ మీద పడతాయి కాబట్టి ఆ భూమధ్య రేఖ ప్రాంతం సంవత్సరం పొడవునా ఎలా ఉంటుంది, చాలా వెచ్చగా ఉంటుంది. అండ్ విల్ బీ టు రీడ్ అబౌట్ ద పోలార్ రీజియన్, పోలార్ రీజియన్ గురించి మీకు తెలిసినట్లయితే విచ్ ఆర్ వెరీ కోల్డ్, ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది, మంచుతో కప్పబడి ఉంటుంది. పోలార్ మీన్స్ టండ్రా, టండ్రా మీన్స్ హిమము, చల్లగా ఉండేటువంటి ప్లేసెస్. టండ్రా మీన్స్ ఐస్, మొత్తం కూడా టండ్రా ప్రాంతం అంతా కూడా మంచు దిబ్బలతో ఏర్పడి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. మరి టండ్రా రీజియన్, వేర్ ఈజ్ ద టండ్రా రీజియన్? టండ్రా రీజియన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్థన్ హెమిస్పియర్, ఉత్తరార్ధగోళంలో ఉంది మనకి టండ్రా రీజియన్. వెరీ కోల్డ్, టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్. Temperature and rainfall affect life in very critical way. The temperature decreasing and will be increasing, rainfall affect life is very critical way. ఒకవేళ టెంపరేచర్ గిన మనకు సహకరించకపోయినట్టయితే, చల్లగా లేకపోతే మన లైఫ్ అంతా కూడా క్రిటికల్గా ఉండేది. అంటే ఒకే రకమైనటువంటి వాతావరణం ఎప్పుడూ ఉంటాయి, అంటే ఎప్పుడూ వర్షం పడుతూ ఎప్పుడూ కూడా ఎక్కువ టెంపరేచర్ ఉంటే మన లైఫ్ ఎలా ఉంటుంది, చాలా క్రిటికల్గా ఉంటుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అన్న. ఈరోజంతా ఉదయమే ఉందనుకోండి, అస్సలు రాత్రి కాలేదు, ఇప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది, చాలా చికాగ్గా టైర్డ్గా అయినట్టు అనిపిస్తుంది. లేదా మొత్తం రాత్రే ఉంటే ఉదయం తెల్లవారకపోతే ఎలా ఉంటుంది, చాలా ఎలా అనిపిస్తుంది, అబ్బా ఎప్పుడు మనకి పడుకుంటే ఎప్పుడు తెల్లారుతుందా అనిపిస్తుంది. అట్లా మనకు కూడా ఒక రకమైనటువంటి వర్క్ కావాలి. ఎందుకు, మనకి జీవనోపాధి, అంటే మనకి కొంచెం అన్నం తినడానికి డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి రాత్రిపూట సంపాదించుకోలేము కాబట్టి పగలు పూటనే ఆ పని దొరుకుతుంది కాబట్టి మనము వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ డే. అంటే పగలు రాత్రి రెండు ఉండాలి, కాలాలు మారుతూ ఉండాలి. అలానే టెంపరేచర్ ఎక్కువగా ఉండవద్దు, అదేవిధంగా వర్షం పడుతున్నా కానీ చికాకు, మనకు ఒక వర్షంలో తడవాలని చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఆ వర్షం పడుతుంటే మళ్ళీ ఇంట్లోకి బయటికి వెళ్ళాలంటే చాలా చికాగ్గా ఉంటుంది. ఎందుకు, అంతా కూడా బురద బురద అయిపోతుందని. ఓకే అమ్మా. Plants and animals depends upon the heat and water. Everything we have to observe, Nana. Human beings, plants and animals depend upon the heat and water. మానవులు, మొక్కలు, తర్వాత ఎనిమల్స్ అందరూ కూడా వేడి మీద తర్వాత వాటర్ మీద డిపెండ్ అయిన వాళ్ళే. ప్రతి ఒక్కరికి నీరు కావాలి, ప్రతి ఒక్కరికి కూడా వేడి కావాలి. మన ఒంట్లో వేడి ఉండేది ఉంటుంది కదా, కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి చాలా తక్కువ. పూర్తిగా చల్లగా ఉంటే బాడీ బాగుండదు కాబట్టి దట్ యూ హ్యావ్ టు గెట్ ద వామ్, కొంచెం బాడీలో వేడి ఉంటుంది. దెన్లీ ఓన్లీ సర్టెన్ కైండ్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ విల్ గ్రో ఇన్ హాట్ రీజియన్. కొన్ని రకాలైన చెట్లు మాత్రమే, కొన్ని రకాలైనటువంటి మొక్కలు మాత్రమే హాట్ రీజియన్, వేడిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో
పెరుగుతాయి. సమ్ అదర్ కైండ్స్ విల్ గ్రో ఇన్ ద కోల్డ్ రీజియన్. కోల్డ్ రీజియన్లో పెరిగేటువంటివి అంటే టండ్రా రీజియన్లో పెరిగేటువంటి మొక్కలు ఉంటాయి. తర్వాత వేడిగా ఉండేటువంటి రీజియన్లో పెరిగేటువంటి మొక్కలు తర్వాత చెట్లు కూడా ఉంటాయి. కానీ టండ్రా రీజియన్లో పెరిగేటువంటి చెట్లలో ఫర్ ఎగ్జాంపుల్ క్యాక్టస్, ముళ్ళ చెట్లు ఉంటాయి కదా, పొదలతోనో ముళ్ళతోనో ఉన్నటువంటి కూడుకున్నటువంటి చెట్లన్నీ కూడా ఎక్కడ పెరుగుతాయి అంటే మనకి ఇక్కడ టండ్రా రీజియన్లో పెరుగుతాయి. నెక్స్ట్ వన్ మా, సోలార్ ఎనర్జీ అండ్ సన్ రేసెస్. సోలార్ ఎనర్జీ అండ్ సన్ రేసెస్, సూర్యుని కిరణాలు అండ్ సౌరశక్తి. సూర్యుని కిరణాలు, సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తి, సన్ రేసెస్ సూర్యుని కిరణాలు, రేస్ అంటే కిరణాలని ఎక్కడి నుంచి వస్తాయి, సూర్యుని దగ్గర నుంచి. ఎనర్జీ అంటే శక్తి, సోలార్ సౌరశక్తి. సోలార్ సిస్టమ్ అంటున్నాం కదా మనము, పైన ఉంది మనకి కదా, అదంటే సౌరశక్తి అంటే సూర్యుని నుంచి విడుదల చేయబడినటువంటి శక్తి అని అర్థం ఇక్కడ. ఓకే అమ్మా. ద సన్ ఈజ్ ద ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. భూగోళంపై శక్తికి సూర్యుడు మూల పురుషుడు, మూల వనరు. అంటే భూమి మీదకి సూర్యుని కిరణాలను ప్రసరింపజేసేది ఎవరు అంటే సూర్యుడు. ఇట్ ఈస్ ద మెయిన్ హీరో. ఇక్కడ మన లెసన్లో చెప్పుకున్నట్లయితే మెయిన్ హీరో ఎవరు నాన్న, ఇక్కడ ఎనర్జీని ప్రసరించేటువంటి మెయిన్ హీరో ఎవరు ఇక్కడ మనకి, సూర్యుడు. ఓకే అమ్మా. It is also a powerhouse which generates and gives out of energy in the form of light and heat. ఇది ఎలాంటిది అంటే సూర్యుడు పెద్ద శక్తి కేంద్రము, పవర్ ప్లాంట్, పవర్ హౌస్. It is also the powerhouse. The sun is also to the powerhouse which generates means శక్తి అంటే కాంతిని అంటే పంపించడాన్ని, జనరేట్ చేయడం అంటే పంపించడం. అండ్ గివ్స్ అవుట్ ఆఫ్ ద ఎనర్జీ ఫ్రమ్ లైట్ అండ్ హీట్. భూమి మీదకి కాంతిని వేడిమి రూపంలో అందించి శక్తిని విడుదల చేస్తుండేది ఎవరు అంటే ద మెయిన్ హీరో ఆఫ్ ద లెసన్ ఈజ్ ద సన్. ద సన్ ఈజ్ ద ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. భూగోళంపై శక్తికి సూర్యుడు మూల వనరు. ఎనర్జీ ప్రసరించడానికి, లైట్ అండ్ హీట్ని ప్రసరించడానికి ముఖ్య కారణం ఎవరంటే సూర్యుడు. ఇట్ ఈజ్ ఆల్సో ఏ పవర్ హౌస్. సూర్యుడు అనేవాడు ఒక పెద్ద శక్తి కేంద్రం, పవర్ ప్లాంట్. పవర్ అంటే ఏంటి, విద్యుత్ శక్తిని ప్రసరింపజేశారు కదా, అలా పవర్ ప్లాంట్ ఆర్ పవర్ హౌస్. ప్లాంట్ అంటే మొక్క అని కాదు నాన్న, పవర్ ప్లాంట్ అంటే ఒక రకమైనటువంటి శక్తిని విడుదల చేసేటువంటి కేంద్రం అని అర్థం. పవర్ హౌస్ అంటే పెద్ద శక్తి కేంద్రం. విచ్ జనరేట్ అండ్ గివ్స్ అస్ ఎనర్జీ ఇన్ ద ఫ్రమ్ ఆఫ్ లైట్ అండ్ హీట్. కాంతిని తర్వాత వేడిని ఎక్కడికి పంపిస్తున్నాడు, మనకి శక్తి రూపంలో విడుదల చేస్తుంది ఎవరంటే సూర్యుడు. This energy constantly emitted by the sun is known as solar radiation. సూర్యుడి నుంచి నిరంతరాయంగా వెలువడే శక్తిని సౌర వికిరణం, సోలార్ రేడియేషన్. వాట్ ఈస్ ద సోలార్ రేడియేషన్ అంటే చూడండి నాన్న, వాట్ ఈస్ ద సోలార్ రేడియేషన్ అంటే ద ఎనర్జీ కాన్స్టెంట్లీ ఎమిటెడ్ బై ద సన్. నిరంతరం సూర్యుని నుంచి శక్తిని వెలువడేదాన్ని సౌర వికిరణం, సోలార్ రేడియేషన్. అంటే ద ఆల్వేస్ టైమ్ ద సన్ టు రిలీజింగ్ టు ద ఎనర్జీ దట్ ఈస్ కాల్డ్ ద సోలార్ రేడియేషన్. నిరంతరాయంగా సూర్యుని నుంచి వెలువడేటువంటి శక్తినే మనము సౌర వికిరణం. ఇప్పుడు అర్థమైందన్న, సౌర వికిరణం అంటే ఏంటి, ఎప్పుడు కూడా సూర్యుని నుంచి శక్తి నిరంతరాయంగా వస్తూనే ఉంటుంది, జనరేట్ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే సోలార్ రేడియేషన్. హియర్ వీ హ్యావ్ టు ద ఎనర్జీ కాన్స్టెంట్లీ. ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్లీ అంటే నిరంతరాయంగా, ఎప్పుడు కూడా ఆగిపోదు నాన్న, నిరంతరాయంగా ఎల్లప్పుడూ కూడా ఆల్వేస్ టైం. దోస్ ఆఫ్ ద ఆల్వేస్ టైమ్ ద ఎనర్జీ ఎమిటెడ్ బై ద సన్. ఎనర్జీ అనేది సూర్యుని నుంచి ఎప్పుడు కూడా కాంతి రూపంలో, వేడి రూపంలో భూమి మీదకి ప్రసరింపజేయబడుతుంది. దీన్నే మనం సోలార్ రేడియేషన్ అంటాము. వెన్ ఏ బాడీ గివ్స్ అవుట్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ కాల్డ్ ద రేడియేషన్. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడాన్ని వికిరణం అంటారు. వికిరణం అంటే రేడియేషన్. వెన్ ఏ బాడీ గివ్స్ అవుట్ ఆఫ్ ఎనర్జీ,
మన బాడీ ఉంది కదా, మన బాడీ అంతా కూడా శక్తిని విడుదల చేస్తుంది. మనకు తిన్న తర్వాత ఏమొస్తుంది నాన్న, అది ఆహారం జీర్ణమై మనకు ఒక శక్తి వస్తుంది. ఆ శక్తిని మనం బయటికి చూపిస్తాం. అంటే కాన్స్టెంట్లీగా ఎక్కడో ఒక పని చేయడానికో, తర్వాత ఒక చదువుకోవడానికో, తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళడానికో, అంటే మనం తినకపోతే ఏమవుతుంది, సత్తు వస్తుంది, నీరసం వచ్చేసేసి మనకి నడవడానికి చేత కాదు. అంటే మనం కాస్త ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది, మనకి శక్తి అని వస్తుంది. ఆ శక్తిని మనం బయటికి విడుదల చేయడాన్ని ఏమని పిలుస్తామంటే రేడియేషన్. ఏమని పిలుస్తాం, రేడియేషన్, వికిరణం. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడాన్ని, అంటే ఒక వస్తువు తన శక్తిని బయటికి వెలువరించడాన్ని వికిరణం అంటాము. అదే సూర్యుని నుంచి వచ్చేటువంటి శక్తిని వెలువరించే విధానాన్ని సోలార్ రేడియేషన్ అంటాం. ఒక వస్తువు తన శక్తిని బయటికి వెలువరిస్తేనేమో రేడియేషన్, అదే సూర్యుని యొక్క శక్తిని బయటికి విడుదల చేస్తే అది సోలార్ రేడియేషన్. ఓకే అమ్మా. Some aspects of this energy we can see and feel like light and heat. ఇది సూర్యుని నుంచి వస్తున్నటువంటి సూర్యకిరణాల రూపంలో వస్తుంది. ఈ శక్తి ఎలా వస్తుందన్నా, మనకి సూర్యుని కిరణాల రూపంలో వస్తుంది. When we has accepts, that is will be the aspects energy we can see and feel it. ఈ ఎనర్జీని మనం చూస్తాం నాన్న. ఎలా అంటే ఫీల్ లైక్ హీట్ అండ్ లైట్. ఎలా చూస్తామంటే ఈ శక్తిలో కొంత భాగాన్ని మనం కాంతి వేడి రూపంలో చూడగలుగుతాము. వెన్ వీ హౌ టు సీ దిస్ ఎనర్జీ ఫీల్ లైక్ లైట్ అండ్ హీట్. మనం ఫీల్ అవుతాం. ఎలా అంటే లైక్ లైట్ అండ్ హీట్, కాంతి వేడి రూపంలో. ఎక్కువ టెంపరేచర్ ఉంది, సూర్యుని నుంచి కిరణాలు మనకి మన మీద పడుతున్నాయి, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. మనం అప్పుడు ఎలా ఫీల్ అవుతాం, హీట్గా ఉంది, అబ్బా బాగా వేడిగా ఉంది, ఈరోజు సూర్యుడు బాగా టెంపరేచర్ని పెంచుతున్నాడు. లైట్ బాగా వెళ్తురు వస్తే సూర్యుని నుంచి అబ్బా తెల్లారింది, సూర్యుడు పొద్దు పొడిచాడు, అంటే మామూలుగా ఉదయించాడు కాబట్టి మనకు వెలుతురు వస్తుంది అని చెప్పుకుంటాం. అలా వీ హ్యావ్ టు ఫీల్ సమ్ ఆస్పెక్ట్స్ అంటే రకరకాలుగా వీ హ్యావ్ టు విల్ బి ఫీల్ ఇట్. కొంత భాగాన్ని, దీంట్లో ఈ శక్తిలో కొంత భాగాన్ని, అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాల శక్తిలో కొంత భాగాన్ని, నేను చెప్తున్నది బాగా వినండి నాన్న. సూర్యుని నుంచి వచ్చేటువంటి కిరణాల యొక్క శక్తిలో కొంత భాగాన్ని వీ కెన్ సీ అండ్ ఫీల్ ఇట్. మనం చూడగలుగుతున్నాం, తర్వాత ఫీల్ కాగలుగుతున్నాం. ఎలా అంటే లైట్ అండ్ హీట్. ఎలా అంటే కాంతి రూపంలో, వేడిమి రూపంలో కొంత భాగాన్ని మనం చూడగలుగుతున్నాం, తర్వాత ఫీల్ అవుతున్నాము. వెన్ వీ హ్యావ్ టు హ్యావింగ్ ద రైనీ సీజన్, ద కోల్డ్ బ్రీజెస్ టు కేమ్ ఇన్ టు అవర్ ఫేస్. మనకి వర్షం పడుతుంది అనుకోండి, మనం బయట అలా కూర్చుంటే చల్లటి గాలి మనం తగులుకుంటే వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, అబ్బా చాలా చల్లగా ఉంది అంటామా లేదా? బాగా వేడిగా ఉంది, బయటికి వెళ్ళొచ్చాం, ఇంటికి వచ్చిందాడే ఏసీ ఆన్ చేస్తాం. ఏసీ ఆన్ చేసిందాడే ఏమవుతుంది, దట్ ఈజ్ విల్ బి గివెన్ టు ద నాన్ పవర్. అంటే బయట నుంచి నేచర్ గాలి వేరే, ఇంట్లో కరెంటు నుంచి వచ్చినటువంటి గాలి వేరే. అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చినటువంటి గాలి ఏమవుతుంది, కాసేపు మాత్రమే మనకు ఆహ్లాదకరాన్ని ఇస్తుంది. తర్వాత మళ్ళీ ఆ గాలి కూడా ఎందుకు క్లోజ్ చేయబడుతుంది కాబట్టి ఆ గాలి కూడా లోపల ఏమవుతుంది, వేడిగా మారుతుంది. అదే నేచర్ అయితే దే హ్యావ్ టు గివెన్ టు ద ఫ్రెష్ బ్రీజ్ ఇన్ టు ద వెరీ ఆల్వేస్ టైం. ఎప్పుడు కూడా చల్లటి గాలి వస్తుంది. మనం ఎప్పుడు వర్షాకాలంలో బయట కూర్చున్నాం, లేదా బాగా వేడిగా తిరిగి వచ్చాం, పెద్ద చెట్టు కనబడింది, అక్కడ వెళ్తాం, బాగా వేప చెట్టు ఉంటుంది, బాగా తిరిగి అలసిపోయి వచ్చాం, మనకి చెట్టు కనబడింది, పెద్ద వేప చెట్టు. ఏం చేస్తాం, అబ్బా ఇక్కడ నీడ వస్తుంది అని చెప్పి అక్కడ కూర్చుంటే మనకేమవుతుంది, అక్కడ ఆ చెట్టు అంతా కూడా మొత్తం ఆ గాలి ఏమంటుంది, అక్కడ ఉండేటువంటి కొమ్మలు ఊగుతుంటే చాలా చల్లటి గాలి వస్తే వీ హ్యావ్ టు రిలాక్స్డ్. అబ్బా చల్ల గాలి వస్తుంది, కాసేపు పడుకుందామని ఏం చేస్తాం, చెట్టు కింద పడుకుంటాం కదా, అలా ఫీల్ అవుతాం అన్నమాట. ఏదైనా కానీ ఒకదాన్ని మనం ఫీల్ అయ్యేదాన్ని, చూసేదాన్ని మనం మొత్తం కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ విల్ బట్ ద అగ్రీట్, దాన్ని అంగీకరించాలి. వెన్ వీ హ్యావ్ టు ద ఎనర్జీ, అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాల్లో ఉన్నటువంటి, అంటే సూర్యుని నుంచి ప్రసరించేటువంటి శక్తిలో కొంత భాగాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. అవేంటంటే లైట్ అండ్ హీట్, కాంతి రూపంలో, తర్వాత వేడిమి రూపంలో వీటిని చూడగలుగుతున్నాం, తర్వాత ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ వన్ చూడండి అన్న. However, we also receive many other from energy like UV rays, radio waves, X-rays from the sun which we can neither feel or see. ఇంకా అంతేకాకుండా వీ హ్యావ్ టు విల్ బి టు ద ఫీల్, అనుభూతి చెందగలం, చూడగలం కదా. వీ ఆల్సో రిసీవ్ మెనీ అదర్స్, ఇంకా చాలా మనము రకరకాల వాటిని ఫీల్ అవుతూ ఉన్నాము. ఎలా అంటే వీ హ్యావ్ టు విల్ బి టు ఎనర్జీ లైక్ యూవీ రేస్,
అతి నీలలోహిత కిరణాలు. యూవీ రేస్ అంటే ఏంటి నాన్న? అతి నీలలోహిత కిరణాలు. రేడియో వేవ్స్ ఏంటి నాన్న? రేడియో వేవ్స్ అంటే తరంగాలు, రేడియో తరంగాలు. ఎక్స్రేస్ అంటే ఎక్స్రే అంటే మనం తీపించుకున్నది కదా నాన్న, ఎక్స్ కిరణాలు. ఇవన్నీ కూడా మనకు సూర్యుడి నుంచి మనకు శక్తి వచ్చేవి, ఇచ్చేవి. అంటే ఇంకా మనకు మామూలుగా లైట్ అండ్ హీట్తోనే శక్తి కదన్న, ఇంకా చాలా రూపంలో మనకి శక్తిని సూర్యుడు మనకి అందిస్తున్నాడు. అవేంటివేంటంటే యూవీ రేస్, రేడియో వేవ్స్, ఎక్స్రేస్ ఫ్రమ్ ద సన్ విచ్ వీ కెన్ నైదర్ ఫీల్ నార్ సీ. వీటిని కూడా మనం కొన్ని టైంలో చూస్తున్నాం, అనుభూతి పొందుతున్నాము. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. The solar radiation received on the earth, on the surface of the earth, it is called the insolation. దీన్ని మనం ఏమని పిలుస్తాం నాన్న? ఇన్సోలేషన్. భూమి, ద సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ అంటే భూమి ఉపరితలానికి చేరుకునేదాన్ని. వెన్ వీ హ్యావ్ టు రిసీవ్ ద ఎర్త్ సర్ఫేస్ ఆఫ్ ద సోలార్ రేడియేషన్, భూమి ఉపరితలానికి చేరుకునేటువంటి సౌర వికిరణాన్ని మనము ఇన్సోలేషన్ అంటాం. సౌరపుటం ఏమంటాం నాన్న? సౌరపుటం. ఎక్కడ? భూమి ఉపరితలానికి, అంటే సూర్యుని శక్తి మొత్తం సౌర వికిరణం, సోలార్ రేడియేషన్ అంతా కూడా ఎక్కడికి చేరుకోవాలి? భూమి ఉపరితలానికి. అంటే మనం నివసిస్తున్నటువంటి భూమి రిసీవ్ చేసుకుంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ఇన్సోలేషన్. ద సోలార్ రేడియేషన్ టు కేమ్ ఇన్ టు ద ఎర్త్ సర్ఫేస్, the earth surface to receive the solar radiation to accept of the different ways, that is called the insolation. దీన్నే మనం ఇన్సోలేషన్ అని పిలుస్తాము. అంటే సంవత్సరం పొడవునా మొత్తం కూడా సూర్యుడి నుంచి దాదాపు ఒకే శక్తి అనేక రకాలుగా ఉంటుంది. అంటే ఒకే మోతాదులో ఒకే రకంగా ఉంటుంది. ఎప్పుడు సంవత్సరం పొడవునంతా కూడా ఒకే రకమైనటువంటి శక్తిని సూర్యుడు విడుదల చేస్తాడు. కానీ దే హావ్ టు విల్ బి ద సీయింగ్ ఆఫ్ ద టెంపరేచర్ డిఫరెన్సెస్, కానీ ఉష్ణోగ్రతలతో మాత్రం తేడా ఉంటుంది. శక్తిని మాత్రం ఇయర్లీ టు సీ ఇస్ ద టు సీన్ అంటే ఇయర్లీ సంవత్సరం పొడవునంతా కూడా వీ హ్యావ్ టు సీ ద సేమ్ ఎనర్జీ టు గెట్ ఫ్రమ్ ద సన్. ఒకే రకమైనటువంటి శక్తిని సూర్యుని నుంచి పొందుతున్నాం. బట్ వీ హ్యావ్ టు సీ ద టెంపరేచర్ ఇన్ బ్యాలెన్సెస్, కానీ ఉష్ణోగ్రతలో మాత్రం తేడాలు మనకి కనబడుతూ ఉంటాయి. వెన్ వీ హ్యావ్ టు రిసీవ్ ద ఎర్త్ సర్ఫేస్ ఇస్ ద సోలార్ రేడియేషన్. ఎప్పుడైతే భూమి ఉపరితలాన్ని, అంటే మనం నివసిస్తున్నది ఏంటి? ఎర్త్ సర్ఫేస్. ఈ భూమి ఉపరితలాన్ని పైన మనం నివసిస్తున్నాం కదా, దీన్నే ఎర్త్ సర్ఫేస్ అంటాం. ఈ ఎర్త్ సర్ఫేస్ని సోలార్ రేడియేషన్ అంటే సూర్యుడి నుంచి నిరంతరంగా శక్తి విడుదలవుతుంది కదా, ఈ శక్తిని భూమి ఉపరితలం గ్రహించినట్లయితే దాన్ని ఏమని పిలుస్తామంటే దట్ రియాక్షన్ ఈస్ కాల్డ్ ద ఇన్సోలేషన్. అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి శక్తిని మనం ఏమని పిలుస్తాం? నిరంతరంగా వెలువడే శక్తిని సోలార్ రేడియేషన్ అంటే ఒక రకంగా భూమి ఉపరితలాన్ని ఏం చేరుకోవాలి? సౌర వికిరణం అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి శక్తి భూమిని చేరుకునేటువంటి విధానాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇన్సోలేషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ మా. The actual amount of solar energy received the ground level is not only one small portion. మనకి భూమి వాతావరణంలోకి ప్రవేశించే సౌరశక్తిలో చాలా తక్కువ మాత్రమే భూమి ఉపరితలాన్ని చేరుకుంటుంది. ద సన్ గివ్స్ అస్ ద మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ. భూమి వాతావరణంలోకి చాలా సౌరశక్తిని ప్రసరింపజేస్తుంది, అంటే రిఫ్లెక్ట్ చేయబడుతుంది. అంటే దే హావ్ టు గివెన్ ఇన్ టు ద మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ టు జనరేట్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. వాతావరణంలోకి మొత్తం కూడా సూర్యుడు తన శక్తిని అంతా కూడా విడుదల చేస్తాడు. కానీ ఏ స్మాల్ పోర్షన్ టు రిసీవ్ ద ఎర్త్ సర్ఫేస్, దాంట్లో కొంత భాగాన్ని మాత్రమే, దాంట్లో కొంత వేడిని మాత్రమే, కొంత శక్తిని మాత్రమే భూమి అందుకుంటుంది. అంటే కొంత భాగాన్ని మాత్రమే చేరుకుంటుంది. మిగతాదంతా కూడా తిరిగి రకరకాలుగా వేరే క్లౌడ్స్కి కొంచెం, తర్వాత లోపల ఉన్న గ్రౌండ్ వాటర్కి, తర్వాత మొక్కలకి, హ్యూమన్ అంటే ఎనిమల్స్కి, తర్వాత అడవులకి, తర్వాత రకరకాలుగా మళ్ళీ మేఘాల ద్వారా ఇవి నెక్స్ట్ ఫిగర్లో వస్తాయి నాన్న. ఎలా ఎక్కడెక్కడికి పోతుంది అనేది ఈ శక్తి అంతా కూడా. అంటే దే హ్యావ్ టు రిలీజింగ్ ద సోలార్ ఎనర్జీ, అంటే
సూర్యుని నుంచేటువంటి వెలువడే శక్తి అట్మాస్ఫియర్లోకి నిరంతరంగా ఎక్కువగా ప్రసరింపజేయబడుతుంది. కానీ స్మాల్ పోర్షన్ టు రిసీవ్డ్ ద ఎర్త్ సర్ఫేస్, దానిలో కొంత భాగం మాత్రమే భూమి రిసీవ్ చేసుకుంటుంది. వేర్ డిడ్ ద గో టు అదర్ రిమైనింగ్ ఆఫ్ ద ఎనర్జీ, మిగతా ఎనర్జీ అంతా ఎక్కడ పోతుందంటే నెక్స్ట్ వీ హ్యావ్ టు కంటిన్యూ ద నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దాం. వాట్ రీచెస్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అంటే ఎంత శాతం, స్మాల్ పోర్షన్ ఆఫ్ టు రిసీవ్ ద ఎర్త్ సర్ఫేస్, కొంత భాగం మాత్రమే భూమి ఉపరితలం చేరుకుంటుంది, మిగతాదంతా కూడా రిఫ్లెక్ట్ కాబడుతుంది. ఎలా అంటే దే హ్యావ్ టు గివెన్ టు ద 1/3 పోర్షన్ ఈజ్ విల్ బి టు టేకెన్ టు ద రిఫ్లెక్ట్, ఏమవుతుందంటే పరావర్తనం చెందుతుంది, అంటే తిరిగి మళ్ళీ దానిలోకే వెళ్ళిపోతుంది, అంటే వాతావరణంలోకే వెళ్ళిపోతుందంట. ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ టు రిసీవ్డ్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ ఈజ్ ఓన్లీ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ వాట్ రీచెస్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. అంటే ఇక్కడ భూమి వాతావరణంలోకి ప్రవేశించే సౌరశక్తిలో చాలా తక్కువ మాత్రమే భూమి ఉపరితలాన్ని చేరుకుంటుంది. ఎందుకంటే సౌరశక్తిలో అంటే సోలార్ ఎనర్జీలో 1/3% ఓన్లీ దే హ్యావ్ టు విల్ బి రిఫ్లెక్టెడ్, పరావర్తనం చెందుతుంది అంటే కాంతిని అద్దం పరావర్తనం చేస్తుంది. మనం ఏం చేస్తాం, అద్దంలో చూసుకుంటే మన మొహం మనకు కనబడుతుంది కదా, అలాగే ఎక్కడి నుంచి అయితే విడుదలైనటువంటి శక్తి ఉంటుందో, సూర్యుని నుంచి ఎక్కడి నుంచి అయితే శక్తి వాతావరణంలోకి ప్రవేశిస్తుందో ఆ శక్తి అంతా కూడా తిరిగి మళ్ళీ ఎక్కడ చేరుకుంటుంది, వాతావరణంలోకే చేరుకుంటుంది. ఎలా అనేది మీకు డయాగ్రామ్ రూపంలో ఇచ్చాడు, చూద్దురు కానీ. This is because about 1/3 of the solar energy is reflected back the earth atmosphere. చెప్పానన్న నీకు ముందే, అందుకని ముందే చెప్పాను. సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ ద గ్రౌండ్ లెవెల్ అంటే సోలార్ ఎనర్జీ సూర్యుని నుంచి వచ్చేటువంటి శక్తి అట్మాస్ఫియర్లో అంటే వాతావరణంలోకి రాగానే భూమి ఉపరితలం చాలా తక్కువ భాగాన్ని రిసీవ్ చేసుకుంటుంది, మిగతాదంతా కూడా ఎక్కడ పోతుందని నేను మిమ్మల్ని అడిగి నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దామన్నానన్న. ఎక్కడ పోతుందంటే 1/3 ఆఫ్ దట్ 1/3 ఆఫ్ ద సోలార్ ఎనర్జీ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్, తిరిగి మళ్ళీ వాతావరణంలోకే వెళ్ళిపోతుంది. అంటే 1/3 మాత్రమే ఇక్కడ ఉంటుంది, మిగతా భాగం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వాతావరణంలోకి అట్మాస్ఫియర్లోకే వెళ్ళిపోతుంది. In fact, some of the harmful rays of sun like the UV rays don't reach the ground and this has made life possible on the earth. దీంట్లో మనకి సూర్యుని నుంచి వెలువడేటువంటి యూవీ రేస్ కిరణాలు అంటే అతి నీలలోహిత కిరణాలు, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. దే హ్యావ్ టు నాట్ రీచ్ ద ఎర్త్ సర్ఫేస్, ఇవి భూమిని చేరుకోవు. ఎందుకంటే దే హ్యావ్ టు విల్ బి టు ద అలా చేరుకుంటే యూవీ రేసెస్ నాట్ రీచ్డ్ ద ఎర్త్ సర్ఫేస్, దట్ ద పర్పస్ ద లైఫ్ ఈజ్ పాసిబుల్ ఆన్ ద ఎర్త్. అవి చేరుకోవట్లేదు కాబట్టే యూవీ రేసెస్ అంటే అతి నీలలోహిత కిరణాలు, సూర్యుని నుంచి వచ్చేటువంటి యూవీ రేస్ కిరణాలు భూమిని చేరుకోలేవు కాబట్టే మనకి ఇక్కడ నివసించడం సాధ్యమైంది, లేకపోతే మనం ఈ భూమి మీద నివసించలేం. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది నాన్న, ఆ డయాగ్రామ్ని మనము చూసొద్దాం ఫస్ట్. Children, coming to this diagram nana, to observe this diagram, greenhouses ఏంటి నాన్న, గ్రీన్ హౌసెస్ ఏంటి నాన్న, హరిత గృహాలు, తెలుగులో ఏమని పిలుస్తాం, హరిత గృహాలు. ఇంట్రెస్టింగ్లీ హ్యూమన్ సొసైటీస్ హ్యావ్ ట్రైడ్ టు గ్రో క్రాప్స్ ఎవ్రీవేర్ బై క్రియేటింగ్ ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ ఫర్ ప్లాంట్స్. మరి ఇక్కడ మొక్కలకు అనువైనటువంటి వాతావరణాన్ని ఆర్టిఫిషియల్గా అందించడం ద్వారా పంటలు పండించడానికి మానవుల ప్రయత్నం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్లీ హ్యూమన్ సొసైటీ హ్యావ్ ట్రైడ్, ఇక్కడ మానవులు ప్రయత్నిస్తున్నారు దేనికి, టు గ్రో ద క్రాప్స్ ఎవ్రీవేర్, ప్రతి చోట పంటలు పండించాలి. క్రియేటింగ్ ద ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ ఫర్ ప్లాంట్స్ అంటే కృత్రిమంగా తయారు చేసినటువంటి మొక్కల ద్వారా మానవులు అనేక రకాలైనటువంటి పంటలు పండించవచ్చు. దస్ వి గ్రో వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ వెరీ కోల్డ్ రీజన్ బై బిల్డింగ్ గ్రీన్ హౌసెస్. బాగా చలిగా ఉండేటువంటి హరిత గృహాలను నిర్మించి
కూరగాయలని పళ్ళను కూడా పండిస్తున్నారు. ఎవరు? మానవులు. అందుకని చెప్పాను, ఇంట్రెస్టింగ్లీ హ్యూమన్ సొసైటీస్ హ్యావ్ ట్రైడ్ టు గ్రో ద క్రాప్స్ ఇన్ ఎవ్రీవేర్. మానవులు ఆసక్తికరంగా ప్రతి చోట్ల కూడా పంటలు పండించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మొక్కలకు కావలసినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం. మొక్కలకు ఏం కావాలి? వాతావరణంలో ఉన్నటువంటి గాలి, సూర్యరశ్మి, ధారాళ నీరు, ఇవన్నీ కావాలి కదా. అంటే అలాంటి ప్లేసెస్ని మొక్కలకి కల్పించి మొక్కలు బాగా పండడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఎలా? ఆర్టిఫిషియల్ మెథడ్ ద్వారా. ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ అంటే కృత్రిమంగా. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమంగా, నేచర్ అంటే సహజంగా వచ్చేవి, నేచర్ నుంచి సహజంగా వచ్చేటివి, తర్వాత ఆర్టిఫిషియల్ మెథడ్లో వచ్చేవి. దే హాట్ విల్ బి హ్యావింగ్ టు ద ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ ఫర్ ప్లాంట్స్. దీనికోసం దే ఆర్ విల్ బి టు బిల్డ్ ద గ్రీన్ హౌసెస్. దీనికోసమే హరిత గృహాలు అంటే నిర్మించి, అంటే ఒక షెడ్ లాగా ఇక్కడ కనబడుతుంది చూడండి అన్న, మొత్తం రేకుల షెడ్ లాగా కనిపించి మొత్తం కూడా ఏంటి వైర్లతో స్టాండ్స్ని ఒకటి క్రియేట్ చేసి దాని లోపల రకరకాలైనటువంటి బ్లాక్స్ లాగా వాటిని బిల్డ్ చేసేసి అక్కడ కూరగాయలని, పండ్లని, తర్వాత రకరకాల వెజిటేబుల్స్ని పండిస్తున్నారు. ఎవరు? మానవులు. వి గ్రో వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ వెరీ కోల్డ్ రీజియన్ బై బిల్డింగ్ గ్రీన్ హౌస్. బాగా చలిగా ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా హరిత గృహాలు అంటే మొత్తం కూడా కవర్ అవుతుందన్న. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కవర్ చేశారు చూసారా. ఇక్కడ బ్లాక్ చేశారు, ఇటు సైడ్ బ్లాక్ చేశారు, వెనక వైపు బ్లాక్ చేశారు, ఇక్కడ బ్లాక్ చేశారు. అంటే ఇక్కడ నుంచి ఏం కావాలి మనకి? సూర్యుని కిరణాలు, అంటే వేడిమి కావాలి కదా. సూర్యుని కిరణాల నుంచి మనకి శక్తి కావాలి కాబట్టి అది నెక్స్ట్ గాలి రావాలి, గాలి కావాలి, తర్వాత నిరంతరం శక్తి వెలువడాలి, తర్వాత మొక్కలు అనేవి చాలా పచ్చగా ఎదగాలి కాబట్టి వాటర్ అనేవి అన్నీ కూడా సప్లైస్ చేసుకుంటూ ఇక్కడ క్లోజ్ చేశారు, ఇక్కడ రెండు వైపులా క్లోజ్ చేసి బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్ మాత్రం మొత్తం బాక్సెస్ కట్టారు. అంటే ఇనుప చీలల ద్వారా, అంటే వైర్ ద్వారా దాన్ని ఒక రకమైనటువంటి బాక్స్లను తయారు చేసి వాటికి గాలి ధారాళంగా వచ్చేటట్టు, వెలుతురు వచ్చేటట్టు, తర్వాత వాటర్ కూడా రిక్వైర్మెంట్గా వెళ్ళేటట్టు మొత్తం ఏర్పాటు చేశారు. దిస్ ఈజ్ కాల్డ్ ద గ్రీన్ హౌసెస్. బాగా చలిగా ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా మనము హరిత గృహాలు నిర్మించి ఏం పండించవచ్చు? వెజిటేబుల్ గ్రీన్ హౌసెస్. నాన్న ఇప్పుడు ప్యాడీ కూడా పండిస్తున్నారు, వడ్లను కూడా. పైన మన టెర్రస్ ఉంటుంది కదా, టెర్రస్ పైన ఒక చిన్న ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ మొత్తం కూడా మట్టి వేసి ప్యాడీని, రకరకాల వెజిటేబుల్స్ని, తర్వాత పండ్లని, తర్వాత రకరకాల పూల మొక్కలు, అంటే ఆర్టిఫిషియల్గా కొన్ని మొక్కలు ఉంటాయి కదా, మనీ ప్లాంట్, తర్వాత కలబంద, అలోవెరా, ఇలాంటివన్నీ కూడా టెర్రస్ పైన మనకి చాలా ఆహ్లాదకరంగా, అంటే మంచి ఫ్రెష్ గాలి వచ్చేలాగా టెర్రస్ పైన కూడా చాలా మనము ఇలాంటివి, అంటే మొత్తం బ్లాక్ చేసేసి ఓన్లీ సూర్యుని నుంచి వచ్చేటువంటి వెలుతురు మొక్కలకు తగిలేటట్టు, గాలి ధారాళంగా వచ్చేటట్టు, తర్వాత వాటర్ కూడా రిక్వైర్మెంట్గా ఉండేటట్టు చూసుకొని మనం టెర్రస్ పైన కూడా రకరకాల పండ్లని, తర్వాత చెట్లని, పూల మొక్కల్ని కూడా పెంచుకోవచ్చు. The cold region, the greenhouses, these building with transparent roofs and walls which allow heat to come in but no escape. We create marshy environment for crops like paddy by irrigating the fields. నేను అందుకని చెప్పానన్న, ఇక్కడ అలాంటి పనులను పండిస్తూ హరిత గృహ గూడలు, అంటే మామూలుగా హరిత గృహాల యొక్క గోడలు ఎలా ఉంటాయంటే దే ఆర్ ద ట్రాన్స్పరెంట్. మనం మామూలుగా చాలా చున్నీలు వేసుకుంటారు కదా మీరు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, అంటే లైట్గా, అంటే లైట్ వెయిట్ ఉంటాయి. ట్రాన్స్పరెంట్ అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. మన డ్రెస్ లాగా కాకుండా మన పైన ఉన్నటువంటి చున్నీలు ఎలా ఉంటాయంటే చాలా ట్రాన్స్పరెంట్గా, లైట్గా ఉంటాయి. అలా వాటి యొక్క గోడలు కూడా, హరిత గృహాల గోడలు కూడా ట్రాన్స్పరెంట్గా, రూఫ్స్ పైన ఉండేటువంటి రూఫ్స్, వాల్స్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండి విచ్ అలో హీట్ టు కమ్ బట్ నాట్ ఎస్కేప్. అంటే గోడలు కూడా పారదర్శకంగా ఉండి ఎండను లోపలికి రానిస్తాయి. చెప్పాను కదా నాన్న, శక్తి కావాలి, సూర్యుని నుంచి వచ్చే శక్తి, ఎండ కూడా చెట్లకు తగలాలి కాబట్టి ఎండను లోపలికి రానిస్తూ కానీ బయటికి వెళ్ళనివ్వు, ఎండను మొత్తాన్ని కూడా లోపలికే రానిస్తాయి, బాగా వెలుతురు రావాలి కాబట్టి. అంతేకాకుండా వి క్రియేట్ మార్షీ ఎన్వైరన్మెంటల్, తడి నేలను కూడా ఏర్పాటు చేసి లైక్ ప్యాడీ బై ఇరిగేషన్ ద ఫీల్డ్స్, మడులు కట్టి, అంటే చిన్న చిన్న బ్లాక్స్ లాగా నిర్మించి దాంట్లో వరి పంటను కూడా పండిస్తున్నారు. అంటే గ్రీన్ హౌసెస్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పండ్లను, కూరగాయలనే కాకుండా వి ఆర్ గ్రోయింగ్ టు ద ప్యాడీ ఇరిగేషన్ ఇన్ ద ఫీల్డ్స్. మనం పంట పొలాల్లో ఎలా అయితే ప్యాడీని పండిస్తామో అదే రకంగా హరిత గృహాలను కూడా నిర్మించి అక్కడ మడులను, అంటే బ్లాకులుగా కట్టి, ఇక్కడ కనబడుతున్నాయి నాన్న, ఇక్కడ వాల్స్ కనబడుతున్నాయి చూడండి నాన్న, ఇక్కడ ఇదిగో
ఇవన్నీ మడులు మడులు అంటారు వీటిని, మడులు అంటే ఒక్కొక్క బ్లాక్ లాగా కట్టి, ఇక్కడ లోపల ఉన్నాయన్నీ కూడా ప్లాంట్స్ నాన్న, లోపల ఉన్నాయి కూడా ప్లాంట్స్, ఇక్కడ గ్రీన్ కలర్లో ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్లో ఉన్నాయన్నీ కూడా గోడల్లాగా కట్టి, అంటే బ్లాక్ లాగా ఏర్పాటు చేసి ఒక బ్లాక్ లాగా ఇక్కడి నుంచి అంతవరకు ఒక బ్లాక్ లాగా ఏర్పాటు చేసి అక్కడ వరిని నాటుతారనమాట. అప్పుడు ఏమవుతుంది, వరి పైరు పెరుగుతుంది. ఇలా దే హౌ టు విల్ బి టు మార్షీ రీజియన్, తడి నేలను ఏర్పాటు చేసి టు గ్రోయింగ్ ద క్రాప్స్ లైక్ ప్యాడీ ఆల్సో, అంటే ప్యాడీని కూడా కల్టివేట్ చేస్తున్నారు ఎవరు, ఇక్కడ ఉండేటువంటి మానవులు. అంటే ఇంట్రెస్టింగ్లీ సమ్ ఆఫ్ ద హ్యూమన్ సొసైటీస్, కొంతమంది మాత్రమే ఈ గ్రీన్ హౌసెస్ హరిత గృహాలను నిర్మించి అక్కడ రకరకాలైన పంటలని, తర్వాత పండ్లని, కూరగాయలని, పూల మొక్కల్ని, చివరికి మనం తినేటువంటి వరిని కూడా పండిస్తున్నారు. ఓకే అమ్మా, నెక్స్ట్ గోయింగ్ టు అవర్ లెసన్. ఓకే అమ్మా, now coming to our lesson, sun raises and earth surface. Sun raises and earth surface, సూర్యుని కిరణాలు, భూమి ఉపరితలం. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను నాన్న. దెన్ దే ఫస్ట్ చెప్పాను మీకు, ఫస్ట్ ఏమని చెప్పాను, దట్ ద ఎనర్జీ, this is the because of the 1/3 of the energy go to reflected by the earth atmosphere. కొంత భూమి గ్రహించిన తర్వాత మిగతా శక్తి అంతా కూడా, సూర్యుని నుంచి వెలువడినటువంటి శక్తి అంతా కూడా తిరిగి రిఫ్లెక్ట్ చేయబడుతుంది. ఎక్కడికి, వాతావరణంలోకి రిఫ్లెక్ట్ చేయబడుతుంది. ఆ డయాగ్రామ్ మీకు ఇక్కడ ఇచ్చారు, చూపిస్తాను అన్న. Even the rays that reach the ground do not heat the earth surface uniformly. సూర్యకిరణాలు భూమిని చేరుకున్న తర్వాత ఎర్త్ సర్ఫేస్ అంతా కూడా ఒకే రకమైనటువంటి వేడిని కలిగించవు. ద సన్ రేజెస్ టు రీచ్ ద గ్రౌండ్, సూర్యుని కిరణాలు భూమిని చేరుకున్న తర్వాత డు నాట్ ప్రొడ్యూస్ ద హీట్ అండ్ ద ఎర్త్ సర్ఫేస్ ఇంటు ద యూనిఫామ్లీ, అక్కడ భూమి ఉపరితలం మీద ఒకే రకమైనటువంటి వేడిని చూపించవు. ఎవరు, సూర్యుని కిరణాలు. అంటే ద సన్ రేజెస్ టు రీచ్ ద గ్రౌండ్, అంటే పైనుంచి సూర్యకిరణాలు భూమి మీద పడ్డప్పుడు ఆ భూమి అంటే ఒకే చోట ఒకే రకమైనటువంటి వేడిని చూపించవు. ఒక చోట చాలా వేడిగా ఉంటుంది, సూర్యకిరణాల పవర్ తగ్గిపోయిన తర్వాత అక్కడ కొంచెం చల్లగా ఉంటుంది, మరీ కొంత చల్లగా, అంటే ఎక్కువ తక్కువ తక్కువ, మరీ ఎక్కువ, మళ్ళీ తక్కువ తక్కువ, అలా అనుకుంటూ వస్తుంది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద కర్వ్డ్ నేచర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. దీనికి అంతటికి కారణం ఏంటంటే భూమి ఉపరితలం వంపుగా ఉండడం. ద ఎర్త్ సర్ఫేస్ హ్యావ్ ద టిల్ట్ ఇన్ వన్ సైడ్, సదరన్ హెమిస్పియర్ దగ్గర భూమి అనేది కొంచెం, అంటే దక్షిణార్ధగోళంలో భూమి అనేది కాస్త వంపు కలిగి ఉంది, అంటే సైడ్కు కలిగి ఉంది. కాబట్టి భూమి అంతటా కూడా సూర్యకిరణాలు ఒకేలాగా హీటుని ప్రసరింపజేయవు, అంటే హీట్ని రిఫ్లెక్ట్ చేయవు, ఒకే రకంగా చూపించవు హీట్ని. అంటే ద సన్ రేజెస్ టు రీచ్ ద గ్రౌండ్, భూమి మీదకైతే వస్తాయి, బట్ నాట్ యూనిఫామ్లీ టు ప్రొడ్యూస్ ద హీట్, ఒకే రకమైనటువంటి హీట్ని ప్రొడ్యూస్ చెయ్యవు. ఎవరు, సూర్యుని కిరణాలు. బికాస్ ద కర్వ్ నేచర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్, కారణం ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ అనేది దక్షిణార్ధగోళంలో ఒకవైపుకి భూమి అనేది వంపుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి సూర్యకిరణాల యొక్క వేడి అంతా కూడా ఒకేలాగా ఉండదు భూమిపైన. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద కర్వ్డ్ నేచర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ మన భూమి ఉపరితలం కారణంగా భూమధ్య రేఖ ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ ఒకే రకమైన హీట్ అనేది కనబడవు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద కర్వ్డ్ నేచర్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. దీనికంతా కూడా కారణం భూమి దక్షిణార్ధగోళంలో ఒకవైపు వంపుగా ఉండడం, అంటే ఇలా వంగి ఉంటుందన్నమాట, అంటే టిల్ట్, అంటే లోపలికి ప్రెస్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి సూర్యుని నుంచి వచ్చేటువంటి కిరణాల యొక్క వేడి అంతటా కూడా ఒకే రకంగా ఉండదు. ద గ్రౌండ్ టు రీచ్ ద సన్ రేజెస్ బట్ డు నాట్ ప్రొడ్యూస్ ద హీట్ ఇన్ టు ద యూనిఫామ్లీ, అంటే ఒకే రకంగా చూపించదు హీట్ అనేది. నెక్స్ట్ మా, the above that due to the curvature of the earth surface the same amount of solar energy falls in a smaller area on the equator. ఇక్కడ భూమి ఉపరితల కారణంగా భూమధ్య రేఖ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో సౌరశక్తి ఏర్పాటు చేయబడుతుంది. ఎక్కడి నుంచి, ద అబోవ్ డ్యూ టు ద కర్వేచర్, భూమి ఒకవైపుకు వంపుగా ఉండడం వల్ల భూమి ఉపరితలం మీద
సేమ్ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, సూర్యుని నుంచి వచ్చేటువంటి శక్తి ఎలా పడుతుందంటే స్మాలర్ ఏరియా, కొంత భాగంలో మాత్రమే, తక్కువ విస్తీర్ణంలో. స్మాలర్ ఏరియా అంటే తక్కువ విస్తీర్ణంలో, భూమధ్య రేఖ దగ్గర తక్కువ విస్తీర్ణంలో ఎలా పడుతుంది, చాలా తక్కువ, అంటే తక్కువ సూర్యుని కిరణాలు, సౌరశక్తి అనేది విడుదల చేయబడుతుంది. ద అబో డ్యూ టు ద కర్వేచర్, దీనికి ఏంటంటే భూమి ఒకవైపు వంపు కలిగి ఉండడం వల్ల భూమి మీద అక్కడ సూర్యుని శక్తి భూమధ్య రేఖ ప్రాంతం దగ్గర చాలా తక్కువ సౌరశక్తి పడుతుంది, సౌరశక్తి అనేది ప్రొడ్యూస్ చేయబడుతుంది. అండ్ ఏ లార్జర్ ఏరియా యాజ్ వి మూవ్ నార్త్ ఆర్ సౌత్ ఆఫ్ ఇట్, కానీ భూమధ్య రేఖ నుంచి నార్త్కి లేదా సౌత్కి వెళ్తుంటే దే హాట్ టు విల్ బి టు ద ప్రొడ్యూసింగ్ ద సోలార్ ఎనర్జీ ఇన్ టు ద హై లెవెల్. ఇక్కడేమో లో లెవెల్లో, భూమధ్య రేఖ ఒకవైపుకు వంపుగా ఉండడం వల్ల భూమధ్య రేఖ వద్దనేమో తక్కువ విస్తీర్ణంలో, అంటే స్మాల్ పోర్షన్లో చాలా తక్కువ సౌరశక్తి అనేది విడుదల చేయబడుతుంది. కానీ ఇన్ లార్జర్ ఏరియా, భూమధ్య రేఖ నుంచి నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ వెళ్తుంటే దే ప్రొడ్యూస్ ద సోలార్ ఎనర్జీ ఇన్ టు ద హై లెవెల్, అధిక మొత్తంలో ప్రొడ్యూస్ చేయబడుతుంది. ఏంటి? సోలార్ ఎనర్జీ. The sun rays fall at about 90 degrees on the equator. They fall in slantingly towards the pole. భూమధ్య రేఖ వద్ద సూర్యుని కిరణాలు ఎలా పడతాయంటే 90 degrees on the equator. The sun rays fall. సూర్యుని కిరణాలు ఈక్వేటర్ దగ్గర ఏ కోణంలో పడతాయినా 90 degrees లంబ కోణంలో, 90 డిగ్రీల కోణం లంబ కోణంలో సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ పైన పడతాయి. దెన్ ద సన్ రేజెస్ ఎట్ అబౌట్ 90 degrees ఆన్ ద ఈక్వేటర్. భూమధ్య రేఖ వద్ద సూర్యుని కిరణాలు లంబ కోణంలో పడతాయి. వెరీ స్లాంట్లీ టువర్డ్స్ ద పోల్. మరి ధృవాల వైపు వెళ్తున్న కొద్ది ఎలా పడతాయి? ఇలా క్రాస్గా పడతాయి, నిట్ట నిలువుగా, అంటే ఒక లైన్ గీసి మనం క్రాస్గా ఎలా అంటే ఎల్ షేప్ రాస్తాం చూడండి, రివర్స్లో ఎల్ షేప్ రాస్తాం చూడండి. మనం పైనుంచి లైన్ గీసి ఎల్ ఇలా రాస్తాం కదా, కానీ అంటే ఎల్ ఇలా రాస్తాం కదా, అలా కాకుండా ఎలా పడతాయి అంటే సూర్యుని కిరణాలు ఇలా పడతాయి నాన్న, ఈ రకంగా పడతాయి. అంటే ఇలా వచ్చేసేసి లైన్ ఇలా పడతాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ద 90 degreesలో కాకుండా ఏటవాలుగా పడతాయి. అంటే ధృవాల వైపు అంటే ఎక్కడ? పోలార్ రీజన్. ఎక్కడ సైడ్ అది? నార్థన్ సైడ్. అంటే సూర్యుని కిరణాలు స్లాంట్గా పడి ఎక్కడ 90 degreesలో నిట్ట నిలువుగా ఏటవాలుగా స్ట్రేట్గా, అంటే మనం ఎలా అయితే నిలబడతామో అలా ఒక లైన్ గీసినట్టు భూమధ్య రేఖ నుంచి నార్త్ వైపు ఒక రేఖ గీసినట్టు అలా పడతాయి. కానీ అక్కడి నుంచి ధృవాల వైపు అంటే పోలార్ రీజియన్ వైపు వెళ్తున్న కొద్దీ అదేమవుతుంది? లైన్ ఇలా క్రాస్ అవుతుంది. మీకు చూపించాను కదా నాన్న, ఎలా అంటే దెన్ వీ హ్యావ్ టు ఇలా పడుతుందన్నమాట. అంటే ఇలా వచ్చేసేసి క్రాస్గా పడుతున్న కొద్దీ ధృవాల వైపు అక్కడ సౌరశక్తి ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ ఏటవాలుగా పడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే సూర్యుని కిరణాలు భూమి ఉపరితలాన్ని, అంటే ద సన్ రేజెస్ టు రిసీవ్డ్ ద ఎర్త్ సర్ఫేస్. దిస్ ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. దీన్ని ఏమని పిలుస్తాం నాన్న? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే అమ్మా. ద సన్ రేజెస్ ఫాల్ ఎట్ అబౌట్ 90 degrees ఆన్ ద ఈక్వేటర్. భూమధ్య రేఖ వద్ద 90 డిగ్రీల కోణంలో పడితే ధృవాల వైపు వెన్ దే హాట్ గోయింగ్ టు ద పోల్స్ ఇన్ ద స్లాంట్లీ టువర్డ్స్ ద పోల్స్, ఏటవాలుగా పడతాయి. స్లాంట్లీ అంటే ఏంటి? ఏటవాలుగా పడతాయి. దిస్ ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. దీన్ని ఏమని పిలుస్తాం నాన్న? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ వద్దనేమో 90 డిగ్రీల కోణంలో పడితే పోలార్ రీజియన్స్ దగ్గర, ధృవ ప్రాంతాల దగ్గర ఎలా పడతాయంటే ఏటవాలుగా స్లాంట్లీగా పడతాయి. దీన్నే మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ చూడండి అన్న. ఈవెన్ దో మోర్ ఇంటెన్స్ సన్ రేజెస్ ఫాల్ ఆన్ ద ఈక్వేటరియల్ రీజియన్. ఇక్కడ భూమి ఉపరితలం పైకి వచ్చే కొద్దీ, అంటే భూమి నుంచి ఉపరితలం పైకి వచ్చే కొద్దీ సౌరశక్తి హౌ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని చూపిస్తుందో చూద్దాం. ఈక్వేటరియల్ రీజియన్,
ఈవెన్ దో ఇంటెన్స్ ఆఫ్ ద సన్ రైజెస్, సూర్యుని కిరణాలు ఈక్వేటర్ భూమధ్య రేఖ వద్ద పడే కొద్దీ యూజువల్లీ క్లౌడీ దేర్ ఫర్ మిడ్ డే అండ్ లెస్ సన్ రైజెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్. అంటే ఎలా పడతాయి? భూమధ్య రేఖ ప్రాంతం వద్ద సూర్యకిరణాలు మధ్యాహ్నం నుంచి మబ్బుగా ఉండి నేల మీదికి తక్కువ సూర్యకిరణాలు పడతాయి. అంటే దే ఆర్ టు రిసీవింగ్ ద క్లౌడీ, ఎలా ఉంటాయి? మబ్బుగా. అంటే చాలా వర్షం పడేటప్పుడు మబ్బులన్నీ కూడా ఫామ్ అవుతాయి చూడండి, మేఘాలన్నీ అలా మబ్బుగా ఉండి దే ఆర్ ద మిడ్ డే అండ్ లెస్ సన్ రైజెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్, భూమి మీద తక్కువ సూర్యకిరణాలు పడతాయి. అంటే భూమధ్య రేఖ ప్రాంతం దగ్గర వెన్ దే హౌ టు ద ఈక్వేటరియల్ రీజియన్ దట్ ద టూ సన్ రేజెస్ టు ఫాల్ ఇన్ టు ద ఇన్ మిడ్ డే, మధ్యాహ్న సమయానికి దే ఆర్ ఇన్ ద క్లౌడీ, ఎక్కువ తీవ్రతలో ఎక్కువ సాంద్రత కలిగి ఎక్కువ తీవ్రతలో పడితే ఎలా ఉంటుంది? అక్కడ మధ్యాహ్నం చాలా క్లౌడీగా మబ్బుగా ఉండి నేల మీదికి తక్కువ సూర్యకిరణాలు వస్తాయి. అంటే సన్ రేజెస్ ఆర్ విల్ బి టు లెస్ దెన్ టు రిసీవ్ ద ఎర్త్ సర్ఫేస్, చాలా తక్కువ సూర్యకిరణాలని భూమి రిసీవ్ చేసుకుంటుంది. ఎక్కువ సాంద్రత కలిగి ఎక్కువ పీడనంలో సూర్యకిరణాలు ఎక్కడ మధ్యాహ్న సమయంలో పడినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా మబ్బు పట్టినట్టుండి చాలా తక్కువ సూర్యకిరణాలు నేలను చేరుకుంటాయి. As the earth goes around the sun in the course of the year, the angle of incident constantly change. కాబట్టి భూమధ్య రేఖ ప్రాంతం కంటే కూడా ఉత్తర దక్షిణ ప్రాంతం మొత్తం కూడా వేడిగా ఉంటుంది. దట్ ఈస్ ద ట్రాపికల్ జోన్ అంటాం. దాన్ని ఏమని పిలుస్తాం నాన్న? ట్రాపికల్ జోన్. అంటే భూమధ్య రేఖ కంటే కూడా పైన ఉండేటువంటి ప్రాంతాలు చాలా కూడా నార్థన్ సైడ్ సదరన్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలు చాలా వేడిగా ఉంటాయి. ఇక్కడ దే హాట్ విల్ బిట్ ద యాజ్ ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్, భూమి తిరుగుతున్నటువంటి సంవత్సర కాలంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి సంవత్సర కాలంలో ఇట్ ఈజ్ విల్ బి గోస్ అరౌండ్ ద సన్, సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి సంవత్సర కాలంలో ద ఇయర్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కాన్స్టెంట్లీ చేంజ్, ఇక్కడ ఉండేటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏమైతాయి? మారుతూ ఉంటాయి. వెన్ ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి సంవత్సర కాలంలో, ఒక సంవత్సరం కావాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. అంటే సూర్యుని చుట్టూ తిరిగి మళ్ళీ ఒక సంవత్సర కాలం కావడానికి మనకు 365 1/4 డేస్ పడుతుంది. అంటే 365 రోజుల 56 గంటల 55 నిమిషాలేమో పడుతుంది. కాబట్టి 365 రోజులు కావాలంటే, ఒక సంవత్సరం కావాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగాలి. అప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ టు కాన్స్టెంట్లీ చేంజ్, ఈ పతన కోణం అనేది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే తెలుగులో పతన కోణం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. అంటే ఒక చోట ఒక రకంగా ఉంటుంది, ఇంకో చోట ఇంకొక రకంగా ఉంటుంది. The angle of incidence increases in the north during the months of November and December and decreases in the months of May and June. ఇలా మారినప్పుడు then the northern hemisphere in the November Decemberలో the angle of incidence is increasing. పతన కోణం నవంబర్ డిసెంబర్లో ఉత్తరార్ధగోళంలో అంటే నార్త్ సైడ్ ఉన్నటువంటి భాగంలో నవంబర్ డిసెంబర్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమవుతుందంటే పెరుగుతుంది. మే జూన్ నెలలో ఏమవుతుందంటే తగ్గుతుంది. మే జూన్ నెలలో తగ్గుతుంది. నవంబర్ డిసెంబర్ నెలలో ఉత్తర భాగంలో పెరుగుతుంది. అదే ఉత్తర భాగంలో మే జూన్లో తగ్గుతూ వస్తుంది. ఓకే అమ్మా, నెక్స్ట్ వీ హ్యావ్ టు కంటిన్యూ ద లెసన్ ఇన్ టు ద పార్ట్ 2. ఇక్కడ ఫిగర్ చూపిస్తానన్నాను కదా నాన్న, ఆ ఫిగర్ ఇక్కడ ఒక్కసారి చూడండి అమ్మా. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ ద చెప్పాను కదా నాన్న, వన్ ఆఫ్ ద డయాగ్రామ్ హియర్ మీకు రిఫ్లెక్టెడ్ కాబడుతుందని చెప్పాను కదా. అంటే భూమి సౌరశక్తిలో చాలా తక్కువ శాతం, అంటే భూమి వాతావరణంలోకి ప్రవేశించే సౌరశక్తిలో భూమి కొంత భాగానే గ్రహిస్తుంది. ఎంత? 1/3 అనుకోండి. మిగతాదంతా కూడా రిఫ్లెక్ట్ కాబడుతుందని చెప్పాను కదంటే భూమి వాతావరణంలోకి సౌరశక్తి చాలా వస్తుంది, చాలా ఎక్కువగా వస్తుంది సోలార్ రేడియేషన్ అనేది. కానీ ఇక్కడ మాత్రం కొంత భాగాన్ని తీసుకొని మిగతా 1/3% ఈజ్ రిఫ్లెక్టెడ్ టు ద బ్యాక్ ఆఫ్ అట్మాస్ఫియర్, తిరిగి మళ్ళీ వాతావరణంలోకి చేరుకుంటుంది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఇన్కమింగ్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ ఈజ్ ద 100%. సోలార్ ఎనర్జీ భూమి మీదకి ఎంత శాతం వస్తుందంటే 100% వస్తుంది. ఎంత శాతం వస్తుందన్న 100%. రిఫ్లెక్టెడ్ బై అట్మాస్ఫియర్ ఇన్ 6%. మళ్ళీ తిరిగి వాతావరణంలోకి రిఫ్లెక్ట్ ఎంత అవుతుందంటే పరావర్తనం చెందుతుందని చెప్పాను కదా. కొంత భాగం మాత్రమే భూమి రిసీవ్ చేసుకుంటుంది, మిగతా భాగం అంతా కూడా అట్మాస్ఫియర్ మళ్ళీ వాతావరణంలోకి తిరిగి వెనక్కి పంపించబడుతుంది. మిగతా సోలార్ ఎనర్జీ అంతా, సౌరశక్తి అంతా కూడా తిరిగి వాతావరణంలోకే పంపించబడుతుంది. రిఫ్లెక్టెడ్ బై అట్మాస్ఫియర్ ఇస్ ద 6%. వాతావరణంలోకి ఎంత పర్సెంటేజ్ పోతుంది? 6%. రిఫ్లెక్టెడ్ బై క్లౌడ్స్లోకి వెళ్తుంది. ఎంత శాతం? 20%. రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్, భూమి నుంచి మళ్ళీ పరావర్తనం చెందుతుంది. ఎంత? 4%. రేడియేట్ టు ద స్పేస్లోకి వెళ్తుంది. ఎలా? క్లౌడ్స్ అండ్ అట్మాస్ఫియర్, వాతావరణం నుంచి క్లౌడ్స్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? స్పేస్లోకి. ఎంత? 64%. అబ్జర్వ్డ్ బై ద అట్మాస్ఫియర్ ఇస్ ద 16%. మళ్ళీ అట్మాస్ఫియర్ వాతావరణంలో నుంచి కూడా గ్రహించబడుతుంది. ఎంత? 16%. అబ్జర్వ్డ్ బై ద క్లౌడ్స్ నుంచి 3%. కండక్షన్ అండ్ ద రైజింగ్ ఎయిర్, గాలి నుంచి 7%. అబ్జర్వ్డ్ బై ద ల్యాండ్ అండ్ ఓషియన్ 51%. మళ్ళీ తిరిగి గాలి వాతావరణంలోకి ఎంత శాతం తీసుకుంటుంది అనేది, ఇక్కడేమో పరావర్తనం చెందుతుంది, ఇక్కడేమో అబ్జర్వ్ చేయబడుతుంది, ఇక్కడేమో రేడియేట్ అయ్యి బాగా వేడి ఎక్కువై స్పేస్లోకి వెళ్ళిపోతుంది. దేనిల ద్వారా? క్లౌడ్స్ ద్వారా, అట్మాస్ఫియర్ ద్వారా. ఇక్కడేమో భూమి నుంచి వాతావరణంలోంచి అంటే భూమి ఉపరితలం నుంచి వాతావరణంలోకి 16% అబ్జర్వ్ చేయబడుతుంది. క్లౌడ్స్ నుంచేమో 3%. తర్వాత కండక్షన్ అండ్ రైజింగ్ ద ఎయిర్ అంటే వాతావరణంలోని గాలి ద్వారా 7%. అబ్జర్వ్డ్ బై ద ల్యాండ్ అండ్ ఓషియన్స్, భూమి లోపల ఉన్నటువంటి భూమిపైన ఉన్నటువంటి ఓషియన్స్ ల్యాండ్ ద్వారా 57%. మళ్ళీ అక్కడి నుంచి స్పేస్లోకి ఎలా వెళ్తుందంటే 64%. తర్వాత రేడియేట్ డైరెక్ట్లీ టు స్పేస్ ఫ్రమ్ ద ఎర్త్ నుంచి డైరెక్ట్గా 6% స్పేస్లోకి వెళ్ళిపోతుందంటే ఇక్కడ వచ్చేసేసి సూర్యుని నుంచి వచ్చేటువంటి శక్తి ఎంత అంటే మనకి 100%. కానీ తిరిగి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి 6%, క్లౌడ్స్ దగ్గరికి 20%, మళ్ళీ తర్వాత ఎర్త్ సర్ఫేస్ మీదకి 4%. అంటే మనకి ఎంత వస్తుంది ఎర్త్ సర్ఫేస్ మీదకి? ఓన్లీ 4%. ఆ 4%లో మళ్ళీ అట్మాస్ఫియర్ ఇక్కడ నుంచి చూడండి అన్న, మళ్ళీ ఇక్కడ బాణం గుర్తు ఇచ్చాడు. అబ్జర్వ్డ్ బై ద అట్మాస్ఫియర్ నుంచి 16%, అంటే వాతావరణంలోకి 16%. అబ్జర్వ్డ్ బై ద క్లౌడ్స్ 3%. మళ్ళీ వాతావరణంలో ఉన్నటువంటి గాలి ద్వారా 7%. మళ్ళీ ఎర్త్ను తర్వాత ల్యాండ్ అంటే భూమి మీద ఉన్నటువంటి ఓషియన్స్ ద్వారా, భూమి ద్వారా 51%. మరి ఇవంతా కూడా ఎక్కడికి వెళ్తాయంటే రేడియేట్ టు ద స్పేస్లోకి వెళ్తాయి. ఎలా? క్లౌడ్స్ నుంచి వచ్చినటువంటి పర్సెంటేజ్, తర్వాత అట్మాస్ఫియర్ నుంచి వచ్చిన వాతావరణంలోని 6%, తర్వాత 20% ఎక్కడికి వెళ్తుంది? అలా అంటే అబ్జర్వ్ చేయబడి, రేడియేట్ చేయబడి, అంటే తిరిగి మళ్ళీ అవి మొత్తం కూడా వాతావరణంలోకి తీసుకుంటుంది. మరి భూమి నుంచి డైరెక్ట్గా స్పేస్లోకి ఎంత శాతం వెళ్తుందంటే 6%. ఓకేమ్మా, దిస్ ఈజ్ ద ఫిగర్ టు క్లియర్ మా. నెక్స్ట్ లెసన్ టు continue in the part 2. Okay ma, any doubts to clarify in the Zoom map ma, all of you to attend the Zoom class and to clarify your doubts. Okay ma, thank you children, thank you very much.